భారతదేశంపై ముస్లిం దండయాత్ర. ఆ కాలంలో భారతదేశం యొక్క సంపద విదేశీయులను భారతదేశంపై దండెత్తడానికి ఆకర్షించింది. మన దేశంపైన దండయాత్ర చేసిన రాజ్యాలతో పోలిస్తే భారతదేశం గొప్ప వ్యవసాయ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువలన మన భారతదేశం సంపదగా ఉంది. మన వాళ్ళు కష్టపడి సంపాదిస్తే వీళ్ళు మాత్రం దండయాత్ర చేసి ఆ సంపదను దోచుకున్నారు. అయితే మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వశ్చన్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. అయితే అరబుల దండయాత్ర 712 CEలో మహమ్మద్ బిన్ కాసిం సింధును జయించడంతో మరియు భారతదేశంలో ఇస్లామిక్ మతం ప్రారంభమైంది. ఇది భారతదేశంలో అరబ్బులు మరియు టర్కీల దండయాత్రకు దారి తీసింది. అరబుల దండయాత్ర ముగిసిన తర్వాత 1000 CE నుంచి 1025 CE మధ్య మహమ్మద్ గజ్నీ భారతదేశంపై దాదాపు 17 సార్లు దండెత్తాడు. అరబ్బులు భారతదేశంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిపాలించారు. అయితే టర్కీ నుంచి వచ్చిన వీళ్ళు భారతదేశంలో స్థిరపడి దశాబ్దాల తరువాత పూర్తి స్థాయి రాజ్యాన్ని స్థాపించగలిగారు. సుబుక్తిగిన్ గజ్నీవిది రాజవంశ స్థాపకుడు. ఆయన మొహమ్మద్ గజ్నీ తండ్రి. హిందూ షాహీ పాలకుడు జైపాల నుండి లంగన్ మరియు పేష్వర్ మధ్య ఉన్న అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో అతను విజయం సాధించాడు. ఆ తర్వాత గజ్నీవిది రాజవంశంలో ఇంకో గొప్ప పాలకుడు గజ్నీ మొహమ్మద్. భారతదేశంలో రాజపూత రాజ్యంపై దాడి చేసిన మొదటి పాలకుడు గజ్నీ మహమ్మద్. 1001 CEలో గజ్నీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తాడు. భారతదేశంపై దండెత్తిన మొదటి టర్కిష్ వ్యక్తి ఆయన. భారతదేశంలోకి వచ్చిన తరువాత అతను అపారమైన సంపదను దోచుకొని తన సొంత ప్రాంతానికి పంపించాడు. ఇతనికి సుల్తాన్ అనే బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు పొందిన మొదటి పాలకుడు ఇతను. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఒకరు ఇస్మాయిల్, ఇంకొకరు మరణాసియా. అయితే గజ్నీ మహమ్మద్ తండ్రి సుబుక్తిగన్ తన రాజ్యాధికారాన్ని తన తర్వాత తన చిన్న కుమారుడైన ఇస్మాయిల్కి అప్పగించాడు. అప్పుడు మహమ్మద్ తన తమ్ముడిని సవాలు చేసి అతని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అలా అతను సింహాసనాన్ని స్వాధీనం చేసుకుని అతని తమ్ముడిని బంధించాడు. అలా గజ్నీ మహమ్మద్ ఆ వంశానికి రాజు అవుతాడు. ఆయన సైన్యంలో వందలాది మంది హిందూ సైనికులు ఉన్నారు. గజ్నీ చేసిన కొన్ని ముఖ్యమైన యుద్ధాల గురించి ఒకసారి చూద్దాం. ఇతను 1001 CEలో జైపాలికి విరోధంగా పేషవర్ యుద్ధం చేసి గెలుస్తాడు. తరువాత 1005 CEలో ముల్తాన్ గెలుస్తాడు. తర్వాత 1008లో బాల్కి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఇతను అహ్మద్ అర్ల్సన్ కారాఖాన్ని ఓడించాడు. తరువాత 1009 CEలో చాచ్ యుద్ధంలో ఆనందపాల్ను ఓడించాడు. ఆ తర్వాత 1027 CEలో సింధు నది యుద్ధం చేశాడు. ఇతను చిన్న వయసు ఉన్న యువకులను తన సైన్యంలోకి చేర్చుకున్నాడు. వారిని చాలా బలంగా మార్చాడు. అయితే ఇతను తన దండయాత్రలో 50,000 మందికి పైగా బానిసలను తీసుకున్నాడు. అతను పంజాబ్ కొండలోని నాగర్ఘాట్, ఢిల్లీ సమీపంలోని తానేశ్వర్, కనౌజ్ మరియు గంగలోయపై దాడి చేశాడు. ఇతను తన రాజ్యాన్ని సింధు ముల్తాన్ దాటి భారతదేశంలోకి విస్తరించాడు. అతను పంజాబ్ మరియు ముల్తాన్ జయించడం ద్వారా భారతదేశంలో రాజకీయ పరిస్థితి మారింది. మధ్యయుగ చరిత్రకారులు ఇతను ఇస్లాం హీరో అని కూడా చెప్తారు. అయితే ఇతను భారత భూభాగాలను 17 సార్లు విజయవంతంగా ఆక్రమించాడు. భారతదేశంలోని రాజకీయ పరిస్థితిని మార్చాడు. ఇతను ఫిర్దౌసి మరియు అల్బేరు వంటి పండితులను పోషించాడు. అయితే ఇతను హిందూ, జైన మరియు బౌద్ధ మందిరాలను నాశనం చేశాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న హిందూ రాజులు వారు సంపాదించిన నిధిని హిందూ దేవాలయాల్లో దాచిపెట్టేవారు. అయితే ఈ మొహమ్మద్ గజ్నీ మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అక్కడ ఉన్న బంగారాన్ని దోచుకున్నాడు. అలా వీరు మన దేశంలో ఉన్న సంపదను దోచుకున్నారు. ఇతను మన భారతదేశంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా అదే. భారతదేశం సంపద దేశం అవడంతో మన దేశానికి వచ్చి దోచుకుందామని. అయితే 1025 CEలో కత్యవర్ తీరులో ఉన్న సోమనాథ్ ఆలయంపై ఇతను దాడి చేశాడు. అలానే కాంగర, మధుర మరియు జ్వాలాముఖి దేవాలయాలను కూడా ధ్వంసం చేశాడు. మహమ్మద్ గజ్నీ ఏప్రిల్ 30, 1030 CEన గజ్నీలో 58 సంవత్సరాల వయసులో మరణించాడు. ఇతను తన మునుపటి దండయాత్రలో పాల్గొన్నప్పుడు అతనికి మలేరియా వచ్చింది. మలేరియా సమస్యల వల్ల తర్వాతి రోజులు ఇతనికి ప్రాణాంతకరమైన క్షయవ్యాధి వచ్చింది. ఇతను మరణించిన తర్వాత 157 సంవత్సరాలు అతని వారసులు గజ్నీవిడి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మొహమ్మద్ మన దేశం నుండి భారీ సంపదను తీసుకువెళ్లడంతో భారతదేశ ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. విగ్రహాలు మరియు దేవాలయాల ధ్వంసం కారణంగా భారతీయ కళ మరియు శిల్పకళ కొలాప్స్ అయింది. భారతదేశంలో ఇస్లాం తన స్థానాన్ని ఏర్పరచుకుంది. అలానే ఈ కాలంలో ముస్లింల పట్ల హిందువుల ద్వేషం మరియు భయం రెండూ పెరిగాయి. ఆల్ బిరూని ఇతను ఒక ఇరానియన్ పండితుడు.
1017 CEలో భారతీయ సంస్కృతి మరియు హిందూ మతాన్ని అన్వేషించడానికి భారతదేశానికి వచ్చాడు. ఆయనకు ప్రభువులతో మంచి సంబంధం ఉంది. ఆల్-బిరూని మధ్యయుగ ఇస్లామిక్ యుగంలో గొప్ప పండితుల్లో ఒకడు మరియు అతను భౌతిక శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం మరియు సహజ శాస్త్రాల్లో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. ఇతను తహకీక్ ఏక్ హింద్ అనే పుస్తకాన్ని రచించాడు. ఇది భారతదేశంలోని ఆర్థిక, రాజకీయ, మతం మరియు సామాజిక పరిస్థితులపై చాలా విలువైన సమాచారం ఇస్తుంది. ఆయన మన దేశంలోకి వచ్చే సమయంలో మన భారతదేశం ఎలా ఉందో అతని రచనల ద్వారా తెలుసుకుందాం. ఆ కాలంలో మత గ్రంథాలను చదివే హక్కు బ్రాహ్మణులకు మాత్రమే ఉంది. అలానే న్యాయ వ్యవస్థ, తప్పు చేసిన వారిని శిక్షించడం సర్వసాధారణం. అయితే బ్రాహ్మణులు వంటి సమాజంలోని కొన్ని వర్గాలకు మరణశిక్ష నుండి మినహాయింపు ఇవ్వబడింది. అయితే భారతదేశంలో జీవన పరిస్థితులు ఇరాన్ వంటి ఇతర ప్రాంతాల ప్రజల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. అయితే రాజు అన్ని భూములకి యజమాని కాదు. అయినప్పటికీ అతను ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేవాడు. ఆ సమయంలో భారతదేశంలో బాల్య వివాహం, వితంతు పునర్వివాహాన్ని నిషేధించారు. అలానే ఫిర్దౌసి అనే పండితుడి గురించి చూస్తే, ఫిర్దౌసి ఈయన పర్షియన్ కవి షహనమెహ్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇది 977 CE మరియు 1010 CE మధ్య వ్రాయబడింది. ఇది ఇరాన్ పూర్వ చరిత్రకు సంబంధించింది. అయితే ఇప్పుడు మనం మహమ్మద్ ఘోరీ గురించి తెలుసుకుందాం. మహమ్మద్ గజనీ మరణించిన తర్వాత 150 సంవత్సరాల వరకు భారతదేశంపై టర్కిష్ దండయాత్ర జరగలేదు. అయితే గజనీలకు చాలామంది సామంతులు ఉన్నారు. అయితే ఎప్పుడైతే మహమ్మద్ గజనీ మరణిస్తారో అప్పటి వరకు గజనీలకు సామంతులుగా ఉన్న ఘోరీ వంశం వాళ్ళు వారి స్వాతంత్ర్యం ప్రకటించుకొని గజనీ ప్రాంతాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా గజనీ ప్లేస్లోకి ఘోరీలు వచ్చారు. ఘోరీ మహమ్మద్ ఘోరీ మొత్తం గజనీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని భారతదేశాన్ని జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటాడు. అతను అలా మన భారతదేశంలోకి విజయాలు సాధించడం మొదలుపెట్టాడు. ఘోరీకి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. ఇతన్ని బుర్షికన్ అని కూడా పిలుస్తారు. బుర్షికన్ అంటే విగ్రహాలను నాశనం చేసేవాడని అర్థం. అలానే ఇతన్ని జహాన్ ఈ సోజ్ అని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. జహాన్ ఈ సోజ్ అంటే ప్రపంచాన్ని తగలబెట్టేవాడని అర్థం. ఇతను భారతదేశంలో జయించిన భూభాగాలను పరిపాలించడానికి అతని సైన్యాధిపతులను ఆ ప్రాంతాలకి గవర్నర్స్గా చేశాడు. మహమ్మద్ ఘోరీ భారతదేశంలో మొదటి దండయాత్రలు ముల్తాన్ మరియు ఊచ్ కోటపై జరిగాయి మరియు అతను 1175 CEలో వాటిని సులభంగా జయించాడు. 1178 CEలో అతను గుజరాత్లోని అనిహిల్వారాపై దాడి చేశాడు. కానీ మూలరాజు 2 చేతిలో ఓడిపోయాడు. తరువాత 1179 to 80 CEలో పేషవర్ను, అలానే 1186 CEలో లాహోర్ను జయించాడు. తరువాత సియోల్కోట్ మరియు టేబుల్ కోటలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. అలానే 1191 CEలో మొదటి తరైన యుద్ధం చేశాడు. ఈ యుద్ధం మహమ్మద్ ఘోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. ఇది తరైన్ అనే ప్రాంతంలో జరిగింది. అందుకే దీన్ని తరైన్ యుద్ధం అని పిలుస్తారు. ఆ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయాడు. తరువాత రెండవ తరైన్ యుద్ధం 1192 CEలో జరిగింది. మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ ఓటమి తర్వాత అతను పృథ్వీరాజ్ చౌహాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని పెద్ద సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అతను పృథ్వీరాజ్ చౌహాన్ వద్దకు ఒక దూతను పంపి అతని లొంగిపోవాలని డిమాండ్ చేశాడు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ మాత్రం లొంగిపోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు అతను మహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా తనకు సహాయం చేయమని మిగిలిన హిందూ రాజ్యాలను అడిగాడు. కానీ వారందరూ ఇతనికి సహాయం చేయడానికి నిరాకరించారు. తరువాత యుద్ధం ప్రారంభమైంది. మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేసిన తప్పులను అతను గుర్తుపెట్టుకుని ఈసారి చాలా తెలివిగా దాడి చేశాడు. తన సైన్యాన్ని 5 భాగాలుగా విడదీసి పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యాన్ని మోసగించి వెనక నుంచి ముట్టడించి వారిని చంపడం మొదలుపెట్టాడు. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యం భయపడి వెనక్కి తగ్గారు. పెద్ద సంఖ్యలో భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి చంపేస్తాడు. అయితే తరైన్ యుద్ధం తర్వాత కుతుబుద్దీన్ ఐబాక్ను భారత ప్రావిన్సులకు గవర్నర్గా నియమించాడు. 1191 CE మరియు 1192 CEలో జరిగిన తరైన్ యుద్ధం భారత చరిత్రలో చాలా ఇంపార్టెంట్. ఆధిపత్యం గురించి ఇద్దరు పాలకులు ముహమ్మద్ మరియు పృథ్వీరాజ్ మధ్య జరిగిన తీవ్రమైన పోరాటం. అలానే ఇతను చందావర్ యుద్ధం కూడా చేశాడు. ఆ యుద్ధంలో ముహమ్మద్ ఘోరీ కన్నౌజ్ రాజైన జయచంద్రుని ఓడించి చంపేస్తాడు. అయితే ఇతని సైన్యంలో 15,000 అశ్విక దళం, 10,000 పదాతి దళం మరియు వేలాది మంది కాపలదారులు ఉన్నారు. 1193 మరియు 98 CE మధ్య అనేక రాజవంశాలు తిరుగుబాట్లు చేశారు. అప్పుడు కుతుబుద్దీన్ ఐబాక్ వాటిని అణిచివేసి ఆ ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
అయితే తరువాతి రోజుల్లో మొహమ్మద్ ఘోరీ ఢిల్లీను తన రాజధానిగా ప్రకటించాడు. ఆయన ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, తజికిస్తాన్ మరియు తుర్క్మెనిస్తాన్ ప్రాంతాలను పరిపాలించాడు. ఇతను భారతదేశంలో గెలిచిన ప్రాంతాలను అతని గవర్నర్ అయిన కుతుబుద్దీన్ ఐబక్కు అప్పగించి భారతదేశం నుండి తన సొంత ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు 1206 CE మార్చి 25న మధ్య ఆసియాలో షియా తిరుగుబాటుదారులు మరియు కోకర్లు ఆయనను హత్య చేశారు. మహమ్మద్ ఘోరీ మరణం తర్వాత అతని గవర్నర్స్ సొంతంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని పరిపాలించారు. అప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస రాజవంశాన్ని స్థాపించాడు. అది ఢిల్లీ సుల్తానేట్ ప్రారంభానికి మొదటి అడుగు. అయితే ముస్లింలు మన భారతదేశంలోకి వచ్చే సమయానికి భారతదేశంలో రాజకీయం బలహీనపడింది. మధ్యయుగ కాలంలో భారతదేశం రాజకీయంగా అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. మన దేశంలో అప్పుడు ఉన్న రాజులు నిరంతరం ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. మనకి ఐక్యత లేకపోవడం వల్ల ఈ విదేశీయులు మన దేశానికి వచ్చారు. ఇంకిది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.